తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. రియల్ లైఫ్లో నిజంగా ట్రాన్స్జెండర్స్ ఎలాంటి వివక్షకు గురవుతున్నారు, ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఈ సినిమా తీశారు. వాళ్ళపైన రేప్ అటెంప్ట్ జరిగినప్పుడు కోర్టులో వాళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుతుంది, అలాగే వాళ్ళు ఎలాంటి వివక్షకు గురవుతున్నారు, వాళ్ళ రైట్స్కి సంబంధించి ఈ సినిమా తీయడం జరిగింది. చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాను, కానీ చిన్నగా ఉన్నప్పుడు ఒక్కోసారి ట్రాన్స్జెండర్ వాళ్ళు వస్తున్నారు అనగానే భయపడి దూరం వెళ్ళిపోవడం, లేదంటే కిండల్ చేయడం. బికాజ్ వాళ్ళకు జాబ్స్ అనేవి లేవు, వాళ్ళకి ఏదైనా జాబ్ కోసం వెళ్ళినా వాళ్ళని పెట్టుకోకపోవడం, డిస్క్రిమినేషన్ చాలా ఎక్కువ ఉండడం. సో ఆ టైంలో నేను వాళ్ళు బతకడానికి ఇప్పుడు మీరు ఆలోచిస్తే, ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, స్టేషన్స్కి ఎక్కడైనా వెళ్ళినా షీ అండ్ హీ అని ఉంటుంది టాయిలెట్స్. అవును, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి టాయిలెట్? సో అది ఒక్క పాయింట్ చెప్తున్నాను నేను. ఇలాంటి బోలన్నీ ఉంటాయి వాళ్ళకు. నిజంగానే వాడు ఒక లంగా బ్లౌజ్ ఓన్ని వేసుకొని అద్దంలో చూసుకుంటూ ఉండడం, పువ్వులు పెట్టుకొని, లిప్స్టిక్ అంత బొట్టు అంత పెట్టుకొని వచ్చేసరికి ఫాదర్ చూసేసి అండ్ వాళ్ళతో కలిసి వర్క్ చేస్తూ అంత ఇంటరాక్ట్ అయ్యేటప్పటికి దెన్ ఇట్ స్టార్టెడ్ ఇన్సైడ్ ఎట్లా వీళ్ళు ఏంటి, వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు ఇంత డిస్క్రిమినేషన్, దే ఆర్ ఆల్సో ఫెలో హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళు చేసిన తప్పు ఏంటి అసలు, ఇటువంటి ఆలోచన మొదలైంది. కాబట్టి వాళ్ళ పట్ల ఒక మంచి పాజిటివ్ వైబ్ క్రియేట్ అవ్వడం. వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా బతుకుతున్నారు, వాళ్ళు దేని గురించి అయితే ఫైట్ చేస్తున్నారు, టోటల్ సినిమా దాని గురించి కూడా. వాళ్ళపైన రేప్ అటెంప్ట్ చేస్తారా అంటే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు సోషల్ మీడియా రావడంతో మనకు చాలా ఎక్కువ తెలుస్తుంది. ముందు నుంచి కూడా ఉండొచ్చు, కానీ వర్స్ట్గా తయారైన హ్యూమన్. సో ఫైనలీ ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీ చూడడానికి వచ్చిన వాళ్ళకి ఈ మూవీ అనేది ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది? ఏం లేదు, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. ఎల్జీబీటీ ఎ లీగల్ బ్యాటిల్ ఈ సినిమా జూన్ 19కి రిలీజ్ కాబోతోంది. ఇది ట్రాన్స్జెండర్కి సంబంధించిన మూవీ. రియల్ లైఫ్లో నిజంగా ట్రాన్స్జెండర్స్ ఎలాంటి వివక్షకు గురవుతున్నారు, ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఈ సినిమా తీశారు. వాళ్ళపైన రేప్ అటెంప్ట్ జరిగినప్పుడు కోర్టులో వాళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుతుంది, అలాగే వాళ్ళు ఎలాంటి వివక్షకు గురవుతున్నారు, వాళ్ళ రైట్స్కి సంబంధించి ఈ సినిమా తీయడం జరిగింది. డైరెక్టర్ సునీల్ రెడ్డి గారు, ఆయనే దర్శకత్వం వహించి ఆ సినిమా డైలాగ్స్ రాశారు అండ్ ప్రొడ్యూస్ చేసింది కూడా ఆయనే, మొత్తం కథ కూడా ఆయనదే. సో దీనికి సంబంధించి మనతో ఈ మూవీ విశేషాలను మనతో షేర్ చేసుకోవడానికి ఇందులో మెయిన్ క్యారెక్టర్కి పేరెంట్స్గా నటించిన ప్రీతి నిగమ్ గారు, అలాగే ఆనంద్ చక్రపాణి గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాము, అండ్ థ్యాంక్ యూ సో మచ్. మా మూవీ గురించి మీరు ఇంత చక్కగా చెప్తూ మమ్మల్ని ఇలా ఇన్వైట్ చేయడం, ఐ డ్రీమ్ ప్రేక్షకులందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. మా మూవీ గురించి మాట్లాడతాం, మీరు తర్వాత చూడాలని కూడా కోరుకుంటాం. ఇట్స్ ప్లెజర్ అండి. సో నిజంగా కూడా అసలు ఈ జెండర్ని, ఈ ట్రాన్స్జెండర్స్ని ఒక జెండర్గా మన సొసైటీలో, నేను అంటే వేరే అదర్ కంట్రీస్లో కంపేర్ చేస్తే ఇక్కడ వాళ్ళని చాలా చులకనగా చూస్తూ ఉంటారు. అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉంటాయి కాబట్టి అలా చేస్తాము అని కూడా కొందరు మాట్లాడుతూ ఉంటారు. అసలు మీరు ఒక ట్రాన్స్జెండర్కి పేరెంట్స్గా నటించారు. ఎప్పుడైనా మీ లైఫ్లో ట్రాన్స్జెండర్ గురించి మీరు ఆలోచించారా? వాళ్ళ గురించి మీరు కొంచెం టైం అయినా ఏనాడైనా కేటాయించారా? వాళ్ళని ఒక జెండర్గా మీరు, ప్రీతి నిగమ్ గారు, ఎప్పుడైనా చూసారా మీరు? యాక్చువల్గా చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాను, కానీ చిన్నగా ఉన్నప్పుడు ఒక్కోసారి ట్రాన్స్జెండర్ వాళ్ళు వస్తున్నారు అనగానే భయపడి దూరం వెళ్ళిపోవడం, లేదంటే కిండల్ చేయడం, మిగతా వాళ్ళు ఆట పట్టిస్తుంటే వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం ఒక టైప్ ఆఫ్ ఆ చప్పట్లు అలా కొడతారు, ఆ వాయిస్ ఒకలాగా ఉంటుంది, అండ్ వాళ్ళు చేసే మూమెంట్ ఒక డిఫరెంట్ డాన్స్. వాళ్ళు ఉన్న దాంట్లో అలా క్రియేట్ చేసుకున్నారు బతకడం కోసం. బికాజ్ వాళ్ళకు జాబ్స్ అనేవి లేవు, వాళ్ళకి ఏదైనా జాబ్ కోసం వెళ్ళినా వాళ్ళని పెట్టుకోకపోవడం, డిస్క్రిమినేషన్ చాలా ఎక్కువ ఉండడం. సో ఆ టైంలో నేను చూసిన విధానం వేరు, కానీ అది నాలో ఒక అంటే
ఆ క్యూరియాసిటీ పెరిగింది తర్వాత అసలు ఎందుకు, అసలు వీళ్ళు ఎవరు, ఎందుకు, చాలా విషయాలు చాలా మందికి తెలిసి కూడా ఉండదు అసలు ఏంటి వీళ్ళు. సో ఇట్స్ అ హార్మోన్ ఇంబ్యాలెన్స్, హార్మోన్ చేంజెస్ ఏదైతే అవుతాయో. పుట్టడం మాత్రం ఒక మగపిల్లాడుగానే పుట్టాడు, పేరెంట్స్ అదే చూశారు. ఇప్పుడు ఈ సినిమాలో ఒక బాబు ఎవరైతే పుట్టాడు మగపిల్లాడుగానే పెరిగాడు, స్కూల్ వరకు కూడా తీసుకెళ్తున్నాము, స్కూల్కి వెళ్తున్నాడు, స్కూల్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి, చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తాడు అనేసి మిగతా పిల్లలు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలాంటిది యాజ్ ఎ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో పేరెంట్స్గా వెళ్తే అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా ఆ పేరెంట్స్ని కూడా వాళ్ళు కొంచెం కించపరిచి మాట్లాడడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో నేను ఆ చిన్నప్పటి నుంచి ఉన్న అది కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎవరి ఇంట్లో అయినా పిల్లలు పుట్టారు అనగానే వాళ్ళు వచ్చేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి వేరే సోర్స్ లేదు, జాబ్స్ లేవు. సో వాళ్ళు అందులో దారి వెతుకున్నారు కాబట్టి వీళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టారు అంటే వాళ్ళు వచ్చేసి ఒక గానా బజానా లాగా చేసి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొని వెళ్ళి దాంతో వాళ్ళు ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీలో బతుకుతున్నాము, అమ్మ నాన్న ఒక పాప బాబు ఇలా, వాళ్ళకి ఆ ఫ్యామిలీ నుంచే దూరం పంపించేస్తే ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు. నేను అమ్మ సమాజంలో తలెత్తలేను నీ వలన, నువ్వు చేసే పని ఏంటి, నా హోదా ఏంటి, ఇవన్నీ అడ్డొస్తూ ఉంటాయి. సమాజం గురించి బతుకుతూ ఉంటాం కానీ అక్కడ తల్లి మాత్రం అలా బతకదు. సో ఆ క్యారెక్టర్ నేను చేస్తున్నప్పుడు నేను అదే అనుకున్నాను. చాలాసార్లు నాకు క్వశ్చన్స్ వస్తూ ఉండేవి. ఐ యూస్ టు కీప్, నాకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ట్రాన్స్జెండర్స్ నాతో కనెక్టెడ్ ఉంటారు, ఐ కీప్ చాటింగ్ విత్ దెమ్. సో అప్పుడు ఏంటంటే ఫాదర్ క్యారెక్టర్ వచ్చేసి కొట్టడం, ఎందుకంటే ఒక టైం వరకు ఆ అబ్బాయి కూడా బయట చెప్పుకోలేక, అమ్మ ముగ్గేస్తున్నావా, నేను కూడా ముగ్గేస్తాను, నువ్వు చెప్తే వినలేదు, నువ్వు ముగ్గు వేయిస్తావు వాడితో కాబట్టి వాడు ఇలా తయారయ్యాడు, ఆడంగి ఇలా తయారైపోతున్నాడు వాడు అనేసి ఫాదర్ తిట్టడం. కానీ మదర్కి అవన్నీ లేదు. మదర్కి నా కొడుకు తిన్నాడా, పడుకున్నాడా, స్కూల్కి వెళ్ళాడా, వాడు ఆరోగ్యం బాగుందా, ఇదే చూస్తూ ఉంటుంది. కానీ వాటిలో మార్పులు ఏదైతే వస్తున్నాయో అది పెద్దగా గమనించలేదు. స్టోరీ అడుగుతాడు, స్టోరీ చెప్తుంది మదర్. చెప్పినప్పుడు మోహిని స్టోరీ చెప్పింది, మోహిని భస్మాసుర స్టోరీ చెప్తే, అమ్మ నాకు కూడా మోహినిలా తయారవ్వాలని ఉందమ్మా అంటాడు స్టోరీలోనే మదర్కి. అదేంట్రా అని చెప్పేసి దాన్ని కూడా ఈజీ తీసుకొని వదిలేస్తుంది. కానీ ఒకప్పుడు నిజంగానే వాడు ఒక లంగా బ్లౌజ్ ఓన్ని వేసుకొని అద్దంలో చూసుకుంటూ ఉండడం, పువ్వులు పెట్టుకొని లిప్స్టిక్ అంత బొట్టు అంత పెట్టుకొని వచ్చేసరికి ఫాదర్ చూసేసి కొట్టడం మొదలు పెడతారు. మదర్ ఆల్రెడీ ఆల్మోస్ట్ బెడ్ రిడన్ క్యారెక్టర్, హెల్త్ బాగుండదు అనేసి ఉంది క్యారెక్టర్ అక్కడ. ఆ మదర్ వచ్చేసి పాపం చాలా స్ట్రగల్ పడుతుంటుంది, ఇటు కొడుకుని కొడుతుంటే చూడలేక, వాడు ఆ వేషం చూడలేక, అటు ఫాదర్ క్యారెక్టర్ ఏమో కరెక్టే కానీ ఆయనకి చెప్పలేక సతమతం అవుతూ ఉంటున్న మదర్ క్యారెక్టర్ అది. సో ఒక స్టేజ్ వరకే, చైల్డ్ ఆర్టిస్ట్ వరకే ఈ మదర్ ఉంటుంది. ఆ తర్వాత ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ ఎప్పుడైతే వచ్చారో సార్ వాళ్ళతో యాక్ట్ చేశారు అనమాట ఎక్కువగా. సో ఈ సినిమా స్టోరీ గురించి మీకు చెప్పినప్పుడు, ఒక ట్రాన్స్జెండర్ కి ఫాదర్ గా మీరు చేయాలి అని అన్నప్పుడు మీకేం అనిపించింది? ఐ ఫెల్ట్ ఎక్సైటెడ్. ఎందుకంటే రొటీన్గా రెగ్యులర్గా చేసే సినిమాలు మామూలు చేస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడైతే ఒక యూనిక్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ, అంటే ఎవరికి ఇంత సాహసం ఉండదు, ఇటువంటి సబ్జెక్ట్ టచ్ చేసే ధైర్యం ఎవరికి ఉండదు. ఎందుకంటే ఇట్స్ కమర్షియల్ మీడియం. సో మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఎట్లా, ఇదే ఆలోచన ఉంటుంది తప్ప సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలను, సొసైటీని ఉద్ధరించాలని అంత ఉండదు. ఎవరు. బట్ సునీల్ గారు మాత్రం అలా కాదు, డిఫరెంట్ స్టోరీస్ ఉంటారు. సబ్జెక్ట్ టచ్ చేస్తుంటారు. ఆయనతో ఇందాక మాట్లాడినప్పుడు ఆయన ఎంత ఆలోచిస్తారు సొసైటీ గురించి, అది తెలుసు. చాలా చాలా ఐ thoughts ఫీల్ ఉన్నాయి సో ఆయనకి హ్యాపీ నిజంగా. అసలు. సో ఇది చెప్పినప్పుడు అంటే సునీల్ గారు అంతకుముందు పరిచయం నాకు, వేరే ఫిల్మ్స్లో కలిసి పనిచేసే అవకాశం రాలేదు అప్పటివరకు. కానీ వెన్ ఈ నెరేటెడ్ ది స్టోరీ ఐ సెడ్ దిస్ ఈజ్ వండర్ఫుల్. అంటే ఇటువంటి అవకాశం ఒక ఆపర్చునిటీ కింద ఫీల్ అవ్వాలి మనం ఒక యాక్టర్కి. ఇట్స్ ఏ ఛాలెంజింగ్ రోల్, ఎందుకంటే రెగ్యులర్ క్యారెక్టర్ కాదు ఇది. మీరు మీరు అంటే ఇప్పటి వరకు మీ ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీరు బయట కానీ మీతో వర్క్ చేసిన వాళ్ళలో మీరు ట్రాన్స్జెండర్స్ని చూసే ఉంటారు కదా. సో మీకు ఎలాంటి వాళ్ళతో, అంటే వాళ్ళని చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, వాళ్ళపైన మీ ఒపీనియన్ ఏంటి, వాళ్ళు ఇలా వివక్షకు గురవుతున్నట్టు మీకు ఎప్పుడైనా అనిపించిందా? జనరల్గా ఏమవుతుందంటే వాళ్ళు దే ఆర్ అవే ఫ్రమ్ అస్. మనం ఉండే హ్యాబిటెంట్స్లో వాళ్ళు ఉండరు,
వేరే ఎక్కడ ఉంటారో తెలియదు, ఎక్కడో చోట కనిపిస్తుంటారు. కాబట్టి ఎవరికైనా కూడా వాళ్ళ గురించి అంత ఒక డీప్ అండర్స్టాండింగ్ కానీ తెలియదు. జనరల్గా చూస్తుంటాం అంతే. కానీ ఈ సినిమా ఎప్పుడైతే విన్నానో, ఈ క్యారెక్టర్ విని ఎప్పుడైతే చేయడానికి ట్రై చేసానో, దెన్ ఐ ట్రైడ్ లెర్నింగ్ మోర్ అబౌట్ దెమ్. ఓకే. రేపు పొద్దున వాళ్ళతో కలిసి యాక్ట్ చేయడానికి వెళ్తున్నాం కాబట్టి ఏంటి అసలు వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ దే గో త్రూ, ఎట్లా వాళ్ళని వాళ్ళు ఒక స్ట్రాంగ్ ఇది తయారు చేసుకుంటారు వాళ్ళు. ఇట్స్ అ వెరీ టఫ్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు ఒక మేల్ కానీ ఒక ఫీమేల్ కానీ సొసైటీలో వీళ్ళకే బోల్డని కష్టాలు. అటువంటిది వాళ్ళది చాలా కష్టం అసలు. అంత డిస్క్రిమినేషన్, అవమానాలు, చీత్కరింపులు ఇవన్నీ ఫేస్ చేస్తూ నిలబడాలి వాళ్ళు. నిలబడి బతకాలి. సపోర్ట్ సిస్టమ్ ఉండదు, ఇంట్లోనే ఉండదు, పేరెంట్స్ నుంచి ఉండదు, సొసైటీ నుంచి, రిలేటివ్స్ నుంచి, ఫ్రెండ్స్ ఏముండదు. దే ఫార్మ్ ఏ కమ్యూనిటీ. వాళ్ళలో వాళ్ళే సపోర్ట్ చేసుకుంటారు. ఇట్స్ వెరీ టఫ్, అంటే చాలా టఫ్ అసలు ఇటువంటి లైఫ్ లీడ్ చేయడం. అది నాకు అంటే చాలా గొప్పగా అనిపించింది అది చూసినప్పుడు. అలా ఇది మొత్తం అంటే ఒక కోర్ట్ రూమ్ డ్రామాగా తెలిసింది. అంటే మొత్తం కూడా ఇంకా కోర్టులోనే జరుగుతుందా స్టోరీ అంతా, మోస్ట్ ఆఫ్ ది స్టోరీ? అంటే మ్యాక్సిమం ఏం కాదు, బట్ ఒక పోర్షన్ మాత్రం డెఫినెట్గా కోర్టులో జరుగుతుంది. బికాజ్ మా టాపికే వాళ్ళ గురించి, వాళ్ళ రూల్స్ అంటే రైట్స్ గురించి వాళ్ళు ఫైట్ చేయడం, రైట్స్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి కావాల్సిన డిమాండ్స్ ఉన్నాయి. వాళ్ళ డిమాండ్స్ కాదు యాక్చువల్గా, వాళ్ళు బతకడానికి. ఇప్పుడు మీరు ఆలోచిస్తే, ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, స్టేషన్స్కి ఎక్కడైనా వెళ్ళినా షీ అండ్ హీ అనే ఉంటుంది టాయిలెట్స్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి టాయిలెట్కి? సో అది ఒక్క పాయింట్ చెప్తున్నాను నేను. ఇలాంటి బోలన్నీ ఉంటాయి వాళ్ళకు. వాళ్ళు డ్రెస్సెస్ కొనాలంటే ఇది కొనాలా, అది కొనాలా, అంటే వాళ్ళ ఆడవాళ్ళగా రెడీ అవ్వాలి కాబట్టి వాళ్ళు అటే వెళ్తారు. అటు వెళ్ళినా వాళ్ళకు అంటే వాళ్ళ ప్రెజెంటేషన్, వాళ్ళ రిసీవింగ్ని మనం ప్రాపర్గా రిసీవ్ చెయ్యం. మీన్స్ నార్మల్ పీపుల్ విల్ నాట్ రిసీవ్ దెమ్ ప్రాపర్లీ. కరెక్ట్. అరే వీళ్ళ తీసి పడేస్తుండడం, వాళ్ళ మీద జోక్స్ వేయడం, లేకపోతే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని హిజరా అనేసి. బట్ మీరు చూస్తే సొసైటీలో చాలా మంచి మంచి పొజిషన్లు, బాగా ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు చాలా మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. అవును, అంతేందుకు డాక్టరేట్స్ ఉన్నారు, పద్మభూషణ్ తీసుకున్నారు. సునీత గారు అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ థింక్. సో పద్మభూషణ్ మీనాక్షి. సో మీనాక్షి గారు మన పద్మభూషణ్ అవార్డే తీసుకున్నారు. సో వాళ్ళలో కూడా అన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఇది ఒక్కటే, ఆ జెండర్ ఒక్కటే ఉంది కదా, అదొక్కటే మారుతుంది. కానీ అదర్వైజ్ దే ఆర్ డెఫినెట్లీ టాలెంటెడ్ పీపుల్. కరెక్ట్. బట్ అవుట్ స్పోకన్ కాదు. వాళ్ళు బయటకు వచ్చేసి నేను ఇది అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఫీల్ అవుతూ ఉంటారు. అది మీరు బయట కంట్రీస్లో ఇప్పుడు లేదు, డెఫినెట్గా లేదు. మనకి ఎయిర్పోర్ట్స్ లో, ఫ్లైట్స్ లో మనకి వీళ్ళు ఉంటారు కదా, ఎయిర్ హోస్టెస్, వాళ్ళు కూడా ఉంటారు ఎంతో మంది. మనకి మన దగ్గరే లేరు, మన ఇండియాలోనే లేరు. అదర్ స్టేట్స్ లో వాళ్ళని ఈక్వల్ గా ట్రీట్ చేస్తారు. ఇండియాలోనే మీరు గమనిస్తే మన ఫ్యామిలీలో మన బిడ్డ కదా ఇలా అయిపోయాడు అని బాధపడ్డమే ఉంటుంది. అది కూడా ఎవరి వలన? సమాజంలో ఎలా మేము తలెత్తలేము, వాళ్ళ ముందు నలుగురు ఏమంటారో, ఆ నలుగురు ఎవరో కానీ ఆ నలుగురు గురించి బతుకుతూ ఉంటాము. ఆ నలుగురు గురించి ఈ ప్రాబ్లంలా చూడకుండా దీనికి సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచిస్తే మాత్రం డెఫినెట్గా వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. కరెక్ట్. మనం వీ హ్యావ్ టు గివ్ దెమ్ ఆ ప్లేస్మెంట్ ఇవ్వాలి వాళ్ళకు కూడా. వాళ్ళు చేసిన అన్యాయం ఏంటి? వాళ్ళు అట్లా పుట్టడం అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో వాళ్ళు అలా పుట్టారు. తప్పు కాదు కదా. అసలు ఫస్ట్ నుంచే ఇలాంటి పద్ధతి లేకపోయి ఉంటే ఇప్పుడు వాళ్ళు అందట్లో ఈక్వల్ గా ఉండేవాళ్ళు. అది వాళ్ళ చాయిసే కాదు కదా, ఇట్స్ నాట్ దేర్ చాయిస్. ఎవరు అనుకుంటారు అడుక్కోవాలి, లేకపోతే ఇక్కడికి వెళ్ళి పెళ్లిళ్ళు పేరంటాలలో వెళ్ళి డాన్సులు చేయాలి అని ఎవరు అనుకోరు. వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నా, అందరూ ఈక్వల్ గా ట్రీట్ చేసినా వాళ్ళ బిహేవియర్ నే మార్చుకోరు అసలు వాళ్ళు. అవును, మనం అదే అంటున్నాను, మనలో రావాల్సిన మార్పు, ఆ మార్పు కోసమే వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఆ రైట్స్ గురించే వాళ్ళు కోర్టులో డిమాండ్ చేస్తున్నారు. ఆ రైట్స్ గురించే మా సినిమా కూడాను. సో ఈ సినిమా డెఫినెట్గా నాకు తెలిసి ఇది మాత్రం రిలీజ్ అయ్యి జనాలు చూస్తే మాత్రం డెఫినెట్గా మార్పు వస్తుందని నాకు స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది.
ఓకే. సినిమా చేశాక అంతమందితో ఇందులో చాలా మంది ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారు. ఒక 40 మెంబర్స్ వరకు కూడా వాళ్ళతోనే చేయించారన్నారు కదా! అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసారు మీరు. ఇంతకు ముందుతో మీకు ఎక్స్‌పీరియన్స్ బయట మన ఎవరికైనా తక్కువే వాళ్ళతో. బట్ ఇవన్నీ చూసాక మీకు అంటే వాళ్ళు అనుభవిస్తున్న పెయిన్ గురించి మీకేమనిపించింది? ఎట్లా పర్స్పెక్టివే అనిపించింది? మారిపోయింది ఆ! టోటల్గా. ఎస్. ఎందుకంటే అంతకుముందు అంత ఎక్కువ ఆలోచించాం మనం. ఎప్పుడో ఒకసారి తారసపడతారు వాళ్ళు ఎక్కడో ఒక చోట, హ్మ్. సిగ్నల్స్ దగ్గరో ఇంకెక్కడో ఫంక్షన్స్ అటువంటి చోట. కానీ వాళ్ళతో కలిసి వర్క్ చేస్తూ అంత ఇంటరాక్ట్ అయ్యేటప్పటికి దెన్ ఇట్ స్టార్టెడ్ ఇన్సైడ్. హ్మ్. ఎట్లా వీళ్ళు ఏంటి, వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, హ్మ్. ఎందుకు ఇంత డిస్క్రిమినేషన్, దే ఆర్ ఆల్సో ఫెలో హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళు చేసిన తప్పు ఏంటి అసలు, ఇటువంటి ఆలోచన మొదలైంది. కాబట్టి వాళ్ళ పట్ల ఒక ఒక మంచి పాజిటివ్ వైబ్ క్రియేట్ అవ్వడం. హ్మ్. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నాతో చాలా క్లోజ్గా ఉంటారు. హ్మ్. ఇప్పుడు ఆ అమ్మాయి హీరోయిన్గా చేసింది, ఆ అమ్మాయి మోహిని క్యారెక్టర్ చేసిన మోహిని క్యారెక్టర్ హిమ. చేసిన అమ్మాయి ఆ! హిమ రాథోడ్. హిమ ఒక రాథోడ్. ఫాదర్ లాగే ఫీల్ అవుతుంది నన్ను. ఓహ్! నైస్. ఓకే. మీకు మీలో చిన్న చేంజెస్ ఏంటి? వాళ్ళ పైన ఉన్న నాలో ఈ మూవీ కంటే ముందే చేంజెస్ ఉన్నాయి నాలో. ఓకే. ఎందుకున్నాయంటే మన చాలా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ రమాప్రభ గారికి చాలా దగ్గర అసోసియేషన్ ఉంది వాళ్ళతో. కొంతమంది రెగ్యులర్ ఆవిడ దగ్గర రావడం వల్ల. సో ఆవిడతో మాట్లాడుతుంటేనే నాకు ఆ థాట్ మొదలైందన్నమాట. ఇప్పుడే కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వే బ్యాక్. హ్మ్. కానీ సార్ చెప్పినట్టు ఆ ఒక థాట్ ఒక మూమెంట్కి వస్తుందేమో, హ్మ్. బట్ వీ కీప్ ఆన్ అదే అదే ఆలోచనలో ఉండం మనం. అవును. ఆ సబ్జెక్ట్ గురించి ఆలోచించడం, మనకు ఉన్న మన ప్రాబ్లమ్స్లోనే మనం పడిపోయి ఉంటాం. మన ఫ్యామిలీ, మన వర్క్, మన పిల్లలు దీంట్లోనే ఉండిపోతాం. కానీ వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఆలోచించాలి అనే ఆలోచన మనకు రాదు, ఆ థాట్ రాదు కదా. హ్మ్. బట్ ఎప్పుడైనా ఇలా టాపిక్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా ఐ హ్యావ్ వెరీ పాజిటివ్ అప్రోచ్ టువర్డ్స్ దెమ్. ఓకే. అలా చిన్నప్పుడు ఉండేది. చిన్నప్పుడు ఎలా ఉండేదంటే వాళ్ళు వస్తున్నారంటే అబ్బాయి వీళ్ళు వస్తున్నారు, అబ్బా అంటే పిల్లలు పుట్టితేనే వస్తారు వీళ్ళు వచ్చేసి ఒక మార్క్ వేసి వెళ్ళేవాళ్ళు. హ్మ్. తలుపు దగ్గర ఒక మార్క్, ఆ మార్క్ వేసారంటే మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళలో కూడా ఒక ఎథిక్స్ తోనే బతికేవాళ్ళు వాళ్ళు. అవును. ఇంకొకళ్ళు వచ్చేసి ఆల్రెడీ మా వాళ్ళు వచ్చేసారు కదా అని ఆ మార్క్ చూసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఉన్న ఇంకొక ప్రాబ్లం ఉంది వాళ్ళతో. హ్మ్. చాలా మంది మగవాళ్ళు వేరే ఉద్యోగాలు చేసుకోవచ్చు, కానీ అది లేదు. సింపుల్గా ఇలా మనం కూడా హ్మ్. శారీ చుట్టుకొని ట్రాన్స్జెండర్ లాగా రోడ్డు మీద మీ కార్ దగ్గర వచ్చే వాళ్ళు అవును. అవును. ఫేక్ పీపుల్ ఉన్నారు. అవును. నేను ఒకరోజు షూటింగ్ చేస్తుంటే ఆ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆటోలో వచ్చారు. హ్మ్. వచ్చేసి డబ్బులు అడుగుతుంటే షార్ట్ చేయనివ్వట్లేదు, ఇబ్బంది పెడుతున్నారు. సరే వీళ్ళు ఇస్తే కానీ హ్మ్. అది చేయరు కదా అనేసి నేను అప్పుడు నా దగ్గర అప్పుడు హ్యాండీగా ఉన్నాయి 200 రూపీస్ ఇచ్చేసాను. ఇంకా వర్క్ చేసుకొని ఇవ్వండి అన్నాను. అయిపోయింది, పక్కకు వచ్చాము. మళ్ళీ మా హీరో క్యారెక్టర్ ఎవరైతే చేస్తున్నారో ఆ అబ్బాయికి అందులోనే ఒక గ్రూప్లో ఒక ఫైట్ మాస్టర్ ఉన్నారు. హ్మ్. ఆయన దగ్గరకు వచ్చేసి అన్న ఎలా ఉన్నావు అని మాట్లాడు. అదేంటి పిల్లలు ఎలా ఉన్నారు, నార్మల్గా మాట్లాడుతున్నారేంటి వీళ్ళిద్దరు, యాహ్! అది నా చెవిలో పడ్డాయి ఆ మాటలు. ఆ! అప్పుడు నేను పిలిచి అడిగాను, ఏం చంటి అన్న మీరు ఇందాక మాట్లాడుతుంది ఏంటి అంటే, ఏం లేదమ్మా వాళ్ళకి ఉద్యోగాలు లేక ఆటో వేసుకొని ప్రతి షూటింగ్ దగ్గర తిరుగుతూ ఉంటారు వీళ్ళు. ఆ! ఆటో డే అంతకి ఆటో మాట్లాడుకుంటారు, వాళ్ళ ఆటో ఉంటుంది. సో ఓకే. వచ్చే డబ్బులు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు, ఇంకా ఆ డే ఇన్కమ్ వాళ్ళకి అలాగా ఉంటుంది. సో నేను అన్నాను, ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ ఈ వీళ్ళ వల్ల విధంగా కూడా వాళ్ళకి అన్యాయం అన్యాయం జరుగుతోంది. జరుగుతోంది. హ్మ్. సో ఇది ప్రాక్టికల్గా నేను కళ్ళారా చూసిన విషయం చెప్తున్నాను. హ్మ్. ఇప్పుడు మీరు కొన్నిసార్లు మీరు గుర్తు పెట్టవచ్చు, లేదు వీళ్ళు ఒరిజినల్ ట్రాన్స్జెండర్ అని యూ కెన్ మేక్ అవుట్. హ్మ్. బట్ కొన్నిసార్లు మనం కూడా మోసపోతాం. అవును. అలా నమ్మట్లేదు ఇప్పుడు ఎవరు. నమ్మట్లేదు ట్రాన్స్‌జెండర్స్‌ని. నిజంగానే అదేంది డబ్బుల కోసం అక్కడ నిలబడుతున్నారేమో అని ఎవరు ఇవ్వట్లేదు గూడా వాళ్ళకి. ఎస్. హ్మ్. సో అది పాపం వాళ్ళకి డెఫినెట్గా ఒక పొజిషన్ ఇవ్వాలి, ఒక ఐ మీన్ వాళ్ళ రైట్స్ వాళ్ళకి ఉండాలి. హ్మ్. కరెక్ట్. తను ఇక్కడ అంటే మోహిని అనే క్యారెక్టర్ రియల్ లైఫ్‌లో ఒక జరిగిన ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని ఈ సినిమా తీశారు అని తెలిసింది. సో, మీరు ఎక్స్‌పీరియన్స్ చేసారు అంటే మీరు పెద్దగా అయ్యాక లేరు కదా! ఆ లేడీ అవును, క్యారెక్టర్. అవును. ఆ! మదర్ క్యారెక్టర్ చైల్డ్ ఆర్టిస్ట్ వరకే. హ్మ్. ఎప్పుడైతే రివీల్ అవుతుందో అబ్బాయి నేను అమ్మాయిగానే ఉంటాను, నేను ఇదే అనేసి రెడీ అయిపోయి అప్పుడు ఫాదర్ కొట్టడం ఇదంతా జరిగిన తర్వాత ఆమె పడిపోవడం, ఆ తర్వాత ఐ థింక్ ఆ తర్వాత ఉండదు మదర్ క్యారెక్టర్ హ్మ్. ఓకే. లాస్ట్. హ్మ్. ఓకే. సో, మీరు చూసారు కదా! అంటే పేరెంట్స్ ఎట్లా ఉంటున్నారు ప్రెజెంట్? అసలు యాక్చువల్‌గా మీరు ఎక్స్‌పీరియన్స్ చేశారు ఆ క్యారెక్టర్‌లో. సో, ఇప్పుడు రావాల్సిన మార్పులేంటి అననంటారు?
డెఫినెట్గా అంటే అంటే సినిమాలో చెప్పిన మెసేజ్ కూడా అదే. సునీల్ గారు ఈ ట్రైడ్ కన్వేయింగ్ ద మెసేజ్ త్రూ ఫాదర్. ఎందుకంటే ఫస్ట్ అసలు రివీల్ అయ్యేది ఫ్యామిలీలో. మ్మ్. అంటే నేను అబ్బాయిగా పుట్టాను కానీ అమ్మాయి అమ్మాయిది. కావాలనుకుంటున్నా అనేది మ్మ్. ఫ్యామిలీలో రివీల్ అవుతుంది. ఫ్యామిలీ ఎప్పుడైతే వాళ్ళని యాక్సెప్ట్ చేయకుండా బయటికి తరిమేస్తుందో అక్కడ స్టార్ట్ అవుతుంది వాళ్ళ ప్రాబ్లం. మ్మ్. అంటే యాక్సెప్టెన్స్ అనేది ఇంట్లో ఉండాలి. మ్మ్. ఇప్పుడు ఒక బ్లైండ్ చైల్డ్ పుట్టినప్పుడు యూఆర్ యాక్సెప్టింగ్, మ్మ్. ఒక అంగవైకల్యంతో పుట్టినప్పుడు యూఆర్ యాక్సెప్టింగ్. ఒక డాగ్కి పెట్ డాగ్కి ఎక్కడ లేని ఇంపార్టెన్స్, ఎక్కడ లేని ఫుడ్, కదా. దానికి అన్ని అవును ఇవాళ రేపు అసలు ఒక పెట్ డాగ్ మెయింటెనెన్స్ ఎంత అవును. ఉంటుంది, అవును. అన్నీ చేస్తారు. అని నీకు పుట్టిన బిడ్డ మ్మ్. వాళ్ళని అట్లా పంపించడం అది తప్పు కదా. అది అసలు ఈ టాపిక్ మాట్లాడుకుంటేనే నిజంగా వాళ్ళు చేసిన తప్పేంటి మనకి వాళ్ళ ఎంత తప్పే ఉంది, వాళ్ళకి ఏం ఎమోషనల్ గా తెలుసు ఎంత అసలు? ఫీల్ అవుతూ ఎంత ఏం బాధ తెలుసు వాళ్ళకి? అనిపిస్తుంది. ఇప్పుడు సినిమా అంటే ఎంటర్టైనింగ్ గా ఉండాలి, ఎమోషన్స్ ఉండాలి, ఫన్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఇప్పుడు మనం మాట్లాడిన మట్టుకు మాత్రం చాలా ఎమోషనల్ గా మనకి చాలా బాధగానే అనిపిస్తుంది. సినిమా కంప్లీట్ గా అలాగే ఉంటుందా? అంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్ గురించే కదా, టోటల్గా వాళ్ళ లైఫ్ గురించే కాబట్టి. ఒకటి వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా బతుకుతున్నారు, వాళ్ళు దేని గురించి అయితే ఫైట్ చేస్తున్నారు, టోటల్ సినిమా దాని గురించి. రేప్ విక్టిమ్స్ ఉన్నారు. అసలు ఇది అయితే షాకింగ్. దాని అదే గురించి- వాళ్ళు దాని రేప్ కి అదే నేను తెలిసినాక షాక్ నిజంగా అయ్యాను. కూడా అది వాళ్ళపైన రేప్ అటెంప్ట్ చేస్తారా? అండ్ వాళ్ళకి పాపం పనిష్మెంట్స్ కూడా వాళ్ళపైన చాలా చేసిన తక్కువ పీరియడ్ వరకే తక్కువ ఉంటుందట. పీరియడ్ ఉంటాయట. హా. సో అంటే నిజంగా చెప్పాలంటే మ్, ఇప్పుడు సోషల్ మీడియా రావడంతో మనకు చాలా ఎక్కువ తెలుస్తుంది, ముందు నుంచి కూడా ఉండి ఉండొచ్చు, కానీ వర్స్ట్గా తయారైన హ్యూమన్ డాగ్నే రేప్ చేస్తున్నారు అనేది బయటపడుతుంటే యూ జస్ట్ ఇమాజిన్ ట్రాన్స్జెండర్ ఏంటి అని. అంతే. అంటే రుగ్మతలు ఎన్ని ఉన్నాయంటే సొసైటీలో, మ్మ్. ఒక్కొక్కటి వింటే అసలు ఒళ్ళు జల్దరిచిపోతుంది. కదా అసలు. మ్మ్. మీరు అంటే రియల్ విక్టిమ్ తో మీరు ఏమైనా మాట్లాడారా? మీరు స్టోరీ నేను ఆ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ తో సరే మాట్లాడారు. ఓకే. నేను మీరు రియల్ విక్టిమ్ తో మాట్లాడారా? ఎవరైతే హిమా రాథోడ్ క్యారెక్టర్ చేశారు కదా, వేరే ఆమెతో మాట్లాడారా? ఫస్ట్ డే షూట్ అప్పుడు ఏం చేశారంటే ఆ. అందరిని పిలిపించి ఒక 1 hour ఇంటరాక్ట్ అయ్యాను వాళ్ళతో. ఒక 5-6 మంది వచ్చి కూర్చుని, ఎందుకంటే లేకపోతే కంఫర్ట్ జోన్ ఉంటుంది కదా Yeah. యాక్ట్ చేయడానికి. హా. సో ఐ కాల్ దెమ్. వాళ్ళు వచ్చి కూర్చున్నారు, చాలాసేపు మాట్లాడి మ్మ్. ఒక క్లోజ్నెస్ అనేది డెవలప్ అయింది. దెన్ వి వెంట్ ఫర్ షూట్. ఓకే. ఆన్ సెట్ కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది కదా కలిసి వర్క్ వాళ్ళకి మనం చేసేటప్పుడు. కొత్త, అవును, వాళ్ళకి యాక్టింగ్ అవును. కొత్త, ఆ. మనకు వాళ్ళు కొత్త, ఇబ్బంది ఉంటుంది కదా. ఓకే. సినిమాల్లో కూడా వాళ్ళ జెండర్ కి సంబంధించి ఏదో ఫన్ కి సంబంధించి మట్టుకే ఉంటది తప్ప రియల్ గా ఆ, అంటే వాళ్ళకి ఒక క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ ఇచ్చిన సినిమాలు కూడా చాలా తక్కువే అలా చూసుకుంటే మనం. తక్కువే. తక్కువ ఏంటి, రియల్ ట్రాన్స్జెండర్ కి ఎక్కడ ఇచ్చారు? ఒక ఆర్టిస్ట్ ట్రాన్స్జెండర్ గా పర్ఫామ్ చేయడం జరిగింది, బట్ ఇక్కడ మాత్రం ఆల్మోస్ట్ 40 ట్రాన్స్జెండర్స్ పర్ఫామ్ చేశారు ఇందులో, ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్. అటువంటి క్యారెక్టర్స్ చేయించినా కూడా కామెడీ కోసం కామెడీ వాడుకున్నారు. కోసం వాడారు. ఈయన శరత్ కుమార్ గారు ఎక్సలెంట్ గా చేశారు. కాంచన. దాంట్లో తెలుస్తుంది నిజంగా ఒక ట్రాన్స్జెండర్ ఎంత వివక్షకి గురవుతాడు సొసైటీలో అనేది. చాలా ఫిక్షనల్ స్టోరీ. ఇదేంటంటే ఇట్ ఈస్ వెరీ నియరర్ టు దేర్ లైఫ్. మొత్తం ఎన్ని డేస్ జరిగింది షూట్? ఈ సినిమాలో మీకు బాగా నచ్చింది ఏంటి? అండ్ ఛాలెంజింగ్ గా ఏమైనా ఉన్నాయా ఇందులో? ఛాలెంజింగ్ గా అంటే టాపిక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఛాలెంజింగ్. ఒక మదర్ కి టాపిక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఛాలెంజింగ్. అరే నా కొడుకు అసలు నేను ఊహించలేని విధంగా నేను ఇది అని చెప్పి ఇప్పుడు నేను అమ్మాయిలా ఉంటానమ్మా అంటే, ఒక స్టోరీ చెప్పినందుకే నేను మోహిని అయిపోతానమ్మా అన్నాడు. అప్పుడు అర్థం కాలేదు, కానీ నిజంగా ఎప్పుడైతే రెడీ అయ్యి వచ్చాడో అసలు యాక్సెప్ట్ చేయలేకపోయింది మదర్. అంటే ఆ టాపిక్ని యాక్సెప్ట్ చేయలేకపోయింది, కానీ చైల్డ్ని కాదు. అదే చైల్డ్ని మదర్ యాక్సెప్ట్ చేస్తుంది, ఫాదర్ మాత్రం అసలు నేను సమాజంలో తలెత్తలేను, నా పొజిషన్ ఏంటి, నేను చేసే జాబ్ ఏంటి, ఇవన్నీ సమాజం గురించి ఆలోచించి బిహేవ్ చేయడం. కానీ అటు ఇటు సతమతం అవుతూ మదరే యాక్చువల్గా యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే రివీల్ అవుతుందో
నేను ట్రాన్స్జెండర్ అనేసి, ఆ తర్వాత మదర్ క్యారెక్టర్ ఫినిష్ అయిపోతుంది. ఆ తర్వాత ఫాదర్ క్యారెక్టర్ అతన్ని బయట పంపించేయడం, ఇంట్లోంచి ఎలగొట్టేయడం. ఇంట్లోంచి ఎలగొట్టిన తర్వాత వాళ్ళు ఎలా బతుకుతారు అనేదే లైఫ్. ఇంకా ఎలా బతుకుతారు మీరు చూడండి. నేను ఇందాక అదే అంటున్నాను కదా, ఫ్యామిలీ, ఒక ఫాదర్ మదర్ ఫ్యామిలీ ఉంటాం. వాళ్ళకి ఎవరు ఉంటారు? అరే మదర్ ఉండేది పోయింది, ఫాదర్ ఉండేవాళ్ళు ఎలగొట్టేసాడు, నేనేంటి ఇప్పుడు ఎలా బతకాలి? క్రైమ్ చేయాలా, లేకపోతే మర్డర్ చేయాలా, లేకపోతే ఎలా నా సర్వైవల్ కోసం నేనేం చేయాలి అనేది. సో మీరు జనరల్గా మీరు చూస్తే వాళ్ళు గ్రూప్లోనే తిరుగుతారు. వాళ్ళ కమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్ అంటే సపోర్ట్ ఈచ్ అదర్ వెరీ స్ట్రాంగ్లీ. ఎస్. అసలు వీళ్ళు మన చుట్టుపక్కల ఎక్కడ కనిపించరు కదా, అసలు వీళ్ళు ఎక్కడ ఉంటారని నాకు కూడా డౌట్ అన్నమాట. వీళ్ళు అసలు ఎక్కడ ఉంటారు, అసలు ఎక్కడ కనిపించరు. మనం ఉండే ఒకప్పుడైతే ఎక్కడో విసిరేసినట్టు ఊరవుతారు అట్లుండేవాళ్ళు. నాకు నా చిన్నప్పుడు నేను చూశాను, అలావా అలావా అనేవాళ్ళు ఆ ప్లేస్ని. అలావా అనేది ఎందుకు అనేవాళ్ళు తెలియదు. హిజడేకా అలావా, హిజడేకా అలావా ఓల్డ్ సిటీలో ఉండేది. ఓకే That I've seen. ఓకే ఆ ప్లేస్ లో ఉండేవాళ్ళు అంతా. Yes, అలావా అంటే మామూలుగా బయటకు వచ్చి ఉంటున్నారు. ఓకే. కాకపోతే ఏంటంటే దే హావ్ టు పే హైయర్ రెంట్స్. 10,000 అయ్యేది 20,000 30,000 వాళ్ళని రెంట్కి ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు. అంటే అర్థం కాలేదు. ఇప్పుడు రెంట్ కోసం ఇప్పుడు మీరు ఒక వాళ్ళకి ఎవరైనా రెంట్ ఇవ్వాలంటే ఓకే ఓకే బ్యాచిలర్ కి ఇవ్వడానికి మనం నంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, అవును. వాళ్ళని రూల్స్ పెడతాము. అవును. వాళ్ళకి కూడా మనం ఇలా కాదు ఇలాగే రావాలి, ఈ టైంకి రావాలి, లేదా బ్యాచిలర్స్ కి అనేది ఒక సపరేట్ హాస్టల్ లాగా ఉంటుంది. వీళ్ళకి రెంట్ ఇవ్వడానికి కూడా, ఇల్లు ఇవ్వడానికి కూడా భయపడతారు. వీళ్ళకి ఇవ్వాలా? ఇప్పటికీ ఇలాగే ఉందా? అంటే మీరు వాళ్ళతో మాట్లాడారు కదా, ఇప్పటికీ అలాగే ట్రీట్ చేస్తున్నారట. There are people who face that. డబ్బు కోసం ఇస్తారు అంతే తప్ప డబ్బు కోసం అది కూడా ఎక్స్ట్రా పే చేయాలి అనేసి, ఎక్స్ట్రా పే చేయడం కోసం, ఎక్స్ట్రా కోసం. అంటే ఆ సిచ్యువేషన్ ని ఎన్కాష్ చేసుకుంటూ ఉండడమే. ఇప్పుడు మీ మాటల్లో తెలుస్తోంది, ఆ ఎమోషన్స్ అన్నీ తెలుస్తున్నాయి, వాళ్ళ పెయిన్ తెలుస్తుంది. కానీ ఒక సినిమాగా దాన్ని మలిచినప్పుడు ఆ ఫీల్ మొత్తము అంటే ప్రేక్షకులు దానికి కనెక్ట్ అవ్వాలి, వాళ్ళ పెయిన్ని తెలుసుకోవాలి. సో అది ఎలా డైరెక్షన్ అనేది ఎట్లా జరిగింది? వాట్ యు సే అబౌట్ ద డైరెక్టర్? సునీల్ గారు ఎప్పుడు కూడా ఇందాక చెప్పాం కదా, ఆయన ప్రతిసారి నాకు రిటర్న్స్ ఏమొస్తాయా అనే ఆలోచన లేకుండా ఒక సబ్జెక్ట్ని టచ్ చేస్తారు ఆయన. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చిన చాలా సినిమాలు చూడండి, ఫ్రిక్షన్స్ ఎక్కువ, ఫైట్ ఉంటుంది, అందులో ఒక గ్లామర్ ఉంటుంది, హీరోయిన్ ఉంది, చిన్న బట్టలు వేసుకున్నారు, ఒక సాంగ్ చేశారు, సాంగ్ కోసం సెటప్ వేస్తారు, సాంగ్ కోసం వేరే కంట్రీకి వెళ్ళిపోతారు. ఇది చాలా లో బడ్జెట్ సినిమా, చాలా లో బడ్జెట్ సినిమా. నేను ఒక వేరే మూవీకి వెళ్తే డెఫినెట్గా నాకు ఒక మంచి పేమెంట్ వస్తుంది, సార్ కూడా ఒక మూవీకి వెళ్ళినా మంచి పేమెంట్ వస్తుంది. ఇక్కడ అందరి ఉద్దేశం ఒకటి ఉంది, మనం ఒక తక్కువ బడ్జెట్ లో జరుగుతున్నప్పుడు కోఆపరేట్ చేయాలి, ఒక మంచి ఇట్స్ ఫర్ ఎ గుడ్ కాజ్ కదా. సో మంచి సబ్జెక్ట్ తీసుకొని ఆయన చేస్తున్నారు. సో సునీల్ గారు ఎప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్ టచ్ చేస్తుంటారు కాబట్టి ఈ సబ్జెక్ట్ కూడా అందరు యాక్సెప్ట్ చేశారు కాబట్టి అందరు ఒక యునైట్ అయ్యి మేము వర్క్ చేసాం దానికి. ఇప్పుడు డైలాగ్స్ ఉంటాయి, కొన్ని జనాల్లోకి బాగా వెళ్ళిపోతాయి. సో ఇందులో ట్రాన్స్జెండర్కి సంబంధించి డైలాగ్స్ కానీ బాగా సినిమాకి హైలైట్ అయ్యే సీన్స్ ఏ ఉన్నాయి దీంట్లో? వాళ్ళ జీవితంలో ఉన్న ఇన్సిడెంట్సే అన్నీ కూడా. అంటే మోస్ట్లీ మనకు తెలియని విషయాలు, వాళ్ళ లైఫ్ అందరికి తెలుస్తుంది మూవీ ద్వారా. వి నో లిటిల్ అబౌట్ దెమ్, బట్ ఇన్ డెప్త్ తెలియదు కదా మనకి. సో సినిమా ద్వారా కొంచెం ఎక్కువ తెలుస్తుంది మనకు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎట్లా ఉంటుంది వాళ్ళ లైఫ్. ఇందులో మూవీలో కూడా సేమ్ అలాంటి సీనే ఇక్కడ ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడు నేను ఒక సీన్ నేను చేసినంత వరకు ఆ అబ్బాయి సడన్ గా రెడీ అయిపోయి పిన్ పెట్టుకొని పువ్వులు పెట్టుకొని ఓణి వేసుకొని అలా వస్తే ఇదేంటి అంటే ఏదో డ్రామా కోసం రెడీ అయ్యాడా అలా అనుకుంటారు పేరెంట్స్, ఏంటి అని. కాదు, నేనే మోహిని, ఇక్కడ నుంచి నేను మోహిని అని చెప్పడమే ఒక పెద్ద చేంజ్ తీసుకొచ్చే సీన్ అది. సో అలాంటి సీన్స్ ఇంకా ఒరిజినల్గా వాళ్ళు ఫేస్ చేసినవి కూడా ప్రెజెంట్ చేశారు కాబట్టి డెఫినెట్గా మంచి సీన్స్ ఉన్నాయి. ఇప్పుడు సొసైటీయే వివక్షకి గురి చేసినప్పుడు సొసైటీ ఇలాంటి సినిమాలను ఆదరిస్తుందని అంటే అట్లా హోప్స్ ఎట్లా వచ్చాయి? ఆదరించాలి అనేదే ఇక్కడ రిక్వెస్ట్ కూడా కాదు, నేనైతే డిమాండ్ చేస్తాను. వి మస్ట్ వాచ్, అంటే ఆ చేంజెస్ మనం రావాలి. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇందాక ఒక బ్లైండ్ చైల్డ్ పుట్టాడంటే మీరు వదిలేస్తున్నారా, తీసుకెళ్ళి పడేస్తున్నారా? లేదు. స్పెషల్ చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళకు కూడా అంత కేర్ తీసుకుంటూ ఉంటాం కదా.
వాళ్ళకి కొంచెం హైజెనిక్గా ఉండాలి, వాళ్ళకి ఇలా కాదు, వాళ్ళు మాట్లాడలేరు, వాళ్ళు తినలేరు కాబట్టి మనం తినిపించాలి, టైం టు టైం చేయాలి అని కేర్ తీసుకుంటారు, స్పెషలీ మదర్స్. ఆ మదర్స్ వాళ్ళే కొంచెం యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫ్యామిలీని ఒప్పించే బాధ్యత కూడా ఆ మదర్ మీద ఉంది. అలాగే ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తే సమాజానికి మనమే ఒక ఎగ్జాంపుల్ అవుతాము. ఆ ఫ్యామిలీ Correct. సమాజానికి ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. Correct. First- అప్పుడు మార్పు వస్తుంది సమాజంలో. ఫస్ట్ రావాల్సిన మార్పు ఇంట్లో. ఓకే. ఇంకా అంతమందితో మీరు మాట్లాడారని చెప్తున్నారు కదా, చాలా మంది వాళ్ళ స్టోరీస్ కూడా మీతో చెప్పుంటారు. మిమ్మల్ని కదిలించిన ఏమైనా ఉన్నాయా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్? వాళ్ళకి అడుగడుగునా ప్రాబ్లమ్సే కదండి. ఇప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్తే ప్రాబ్లం, వాళ్ళని చూసే చూపులు డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉండదు, వర్క్ చేసుకునే ఫెసిలిటీ ఉండదు, ఈసడించుకుంటారు, గేలి చేస్తారు, చాలా కష్టం వాళ్ళ లైఫ్. అట్లా ఎన్నో ఇన్సిడెంట్స్ వాళ్ళు షేర్ చేసుకున్నారు. ప్రతిదీ కూడా మనకు చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధ వేస్తుంది. నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది, నేను పేరు మెన్షన్ చేయకూడదు. ఒక ఆర్టిస్ట్, నాతో పాటు వచ్చిన ఒక ఆర్టిస్ట్, ఓకే. కొత్తగా ఆర్టిస్ట్ వచ్చినప్పుడు ఏంటి వాళ్ళకు స్టే చేయడానికి ఇక్కడ హైదరాబాద్లో, అంటే అతను వేరే వైజాగ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చారు, స్టే చేయడానికి ఒక రూమ్ తీసుకుంటారు. అప్పుడు ఇన్కమే ఉండేది కాదు, వర్క్ వస్తేనే కదా ఇన్కమ్ అయ్యేది. సో అప్పుడు ఏం చేస్తారు, షేరింగ్. ఇప్పుడు వేరే కంట్రీకి వెళ్ళినా మనం షేరింగ్ రూమ్స్ తీసుకొని ఉండే వాళ్ళు ఉన్నారు కదా స్టూడెంట్స్. అలాగే అతను కూడా వచ్చేసి ఒక రూమ్ షేరింగ్ చేసుకుంటే 2 మగవాళ్ళు ఉన్నారు అక్కడ. ఇతను షూటింగ్కి వెళ్ళడం, అతనికి ఎక్కువ వర్క్ రాలేదు, ఇతనికి వర్క్ వచ్చింది, ఇతను వెళ్తున్నాడు. వెళ్ళి వచ్చే వరకు ఇంకొక అతను ఏం చేస్తున్నాడు, అరే అతను వస్తాడు కదా వంట చేసేస్తున్నాడు, రాగానే వేడి నీళ్ళు రెడీ పెట్టేస్తున్నాడు, గబగబా పరిగెత్తి. ఒక పెళ్ళాం ఎలా రాగానే ఒక లవర్ కానీ ఒక వైఫ్ కానీ ఎలా రిసీవ్ చేసుకుంటుందో అన్నీ చేస్తున్నాడు. అన్నీ చేస్తుంటే ఇతను ఏమనుకుంటున్నాడు, చేస్తున్నాడులే రూమ్మేట్ కదా అన్నట్టుగా స్టార్టింగ్లో అలా అనిపించేది. కొన్నాళ్ళ తర్వాత వీరికి అర్థం కాలేదు ఇది తేడాగా ఉంది అని భయం వేసి వాడితో మాట్లాడాలి. కానీ అప్పటికి అవేర్నెస్ లేదు. వాడితో మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి, అలా కాదురా ఇలా రా, మనం ఒక మంచి ఫ్రెండ్స్లా ఉండొచ్చు, అలా కాకుండా ఆ రూమ్ వదిలేసి వెళ్ళిపోయాడు. అతనితో నేను ఆ రూమ్ షేర్ చేస్తే ప్రాబ్లం అవుతుంది, అతను కూడా ప్రాబ్లమే, ఎందుకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతున్నాడు, నా వాడు అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నాడు, పొజిటివ్నెస్ పెరిగిపోతుంది. సో ఆ భయానికి ఆ రూమ్ వదిలేసి వెళ్ళిపోయాడు. సో అలా వాళ్ళ నుంచి ఆ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళలో ఉన్న ఫీలింగ్స్ అవి. నిజంగా పొసెసివ్నెస్ అనేది వీళ్ళలో ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం డెఫినెట్ గా ఉంటుంది. కంపేర్ టు ఈ 2 జెండర్స్ తీసుకుంటే వీళ్ళలో పొసెసివ్నెస్ ఎక్కువ ఉంటుంది. యా, డిప్రైవ్డ్ ఆఫ్ లవ్ కదా, పేరెంట్స్ లవ్ దొరకదు, ఫ్రెండ్స్ లవ్, సొసైటీ లవ్ అనేది లేదు వాళ్ళకి. సో కొంచెం ఎవరన్నా కాస్త ప్రేమగా మాట్లాడితే అసలు వాళ్ళు మొత్తం సరెండర్ అయిపోతారు. న్యాచురల్ కదా అది. కరెక్ట్. ఇంకోటి ఈ సినిమా ముఖ్య ఉద్దేశం అంటే అన్లెస్ వి డిస్కస్ సర్టన్ థింగ్స్, అది బయటికి రాదు కదా అసలు. ఓ డిస్కషన్ అంటూ జరగాలి. అవును, జరిగితే అర్థం అవుతుంది, అపోహలు పోతాయి. ఇప్పుడు నేను వాళ్ళతో క్లోజ్గా ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు మారిపోయింది, నా పర్స్పెక్టివ్ మారిపోయింది. అట్లా చూసిన వాళ్ళ పర్స్పెక్టివ్ మారిపోతుంది, వాళ్ళకి ఇంకా మంచి జరుగుతుందని ఉద్దేశం మెయిన్. ఓకే. ఈ సినిమాలో ఇంకా అదర్ క్యారెక్టర్స్ కూడా మన ఏస్తర్ గారు, అలాగే శ్రీరామ్ గారు, జడ్జ్ క్యారెక్టర్స్ ఇవన్నీ చేశారు కదా. అనుపమ్ ఖేర్ గారు వాళ్ళ బ్రదర్, ఆయన కూడా యాక్ట్ చేశారు, రాజు ఖేర్. ఓకే, మంచి కాస్టింగ్ పరంగా కూడా బాగానే ఉంది. అండ్ టాపిక్ అయితే అద్భుతమైన టాపిక్, డెఫినెట్ గా మన సమాజంలో తెలుసుకోవాల్సిన టాపిక్, చాలా మందికి తెలియాలి, వాళ్ళు అది నేర్చుకోవాలి, వాళ్ళ వైపు వాళ్ళ దృష్టి మారాలి, వాళ్ళని ఆ విధంగా మనం యాక్సెప్ట్ చెయ్యాలి. ఒక్క సినిమా ఎన్ని మార్పులు తెస్తుందన్న అని ఎట్లా అనుకుంటున్నారు? హోప్స్ అంతే, మనం ఎక్కడో ఒకటి స్టార్ట్ అవ్వాలి కదా, కరెక్ట్. ఒక స్టెప్ పడాలి ఫస్ట్, అడుగు వేస్తేనే కదా మనం ముందుకు వెళ్ళబోయేది. ఇది ఫస్ట్ స్టెప్ అనుకోవాలి. ఇప్పుడు కొంచెం మీరు సినిమాలు తగ్గించినట్టున్నారు, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో చేస్తున్నట్టున్నారు. సినిమాల కోసం ఆర్టిస్ట్ ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటారు, ఆపర్చునిటీ రావాలి. సో మా ప్రయత్నం అయితే ఉంటుంది, ఒక మంచి క్యారెక్టర్, పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ రావాలి అని ఎప్పుడు కోరుకుంటూనే ఉంటాం, ఇప్పుడు కూడా కోరుకుంటాం.
వీఆర్ రెడీ టు పర్ఫామ్, అదే సబ్జెక్ట్ ఉంది కాబట్టి. ఆల్రెడీ సీరియల్లో కూడా చేస్తూ ఉన్నారు కదా, ఒక Yeah, సీరియల్ అయితే కంటిన్యూటీ Yes, ఉంది. yes, yes. ఆ, ఇంకా అది కాకుండా సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు మీకు మీ పర్సనల్ యూట్యూబ్లు చేస్తూనే బట్ ఉంటారు. చాలా తక్కువ చేస్తూ ఉంటాను నేను, నాట్ మచ్. మ్మ్. మోస్ట్లీ లైక్ ఐ ఫీల్ యూట్యూబ్ అంటే మనకు ఒక సమాజానికి ఒకవేళ ఏదైనా చెప్పాలి అని అనుకుంటే మిస్లీడ్ చేయడం కన్నా అట్లీస్ట్ మిస్లీడ్ చేయకండి. ఏదైనా చెప్పగలిగితే మంచి సబ్జెక్ట్ చెప్పండి, లేదంటే మిస్లీడ్ మాత్రం చేయకూడదు. సో నా ఛానల్లో నేను ఏం చేస్తానంటే, ఇఫ్ ఐఎమ్ ట్రావెలింగ్ సమ్వేర్, మ్మ్. సో ఐ వాంట్ టు టెల్ దెమ్ కి ఎస్ ఇది ఒక ప్లేస్ ఉంది. చాలా మంది వెళ్ళి ఉండొచ్చు, వెళ్ళకపోవచ్చు, బట్ నేను వచ్చాను. మేబీ ఫ్యూచర్లో నా పిల్లలు చూసినా కూడా ఓహో అమ్మ దీని గురించి చెప్పేది, సో అందులో డీటెయిల్ అన్నీ ఉన్నాయి కాబట్టి లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ దాట్. Nice. సో ఒక మంచి విషయం ఏదైనా ఉంటేనే చెప్పాలనే ఉద్దేశం ఉంటుంది నాకు అంతే. ఓకే. సో ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులకి కానీ ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ చాలా మంది వస్తూ ఉన్నారు. సో మనకి అంటే పెద్ద పెద్ద స్టార్ హీరోలకు సంబంధించి కాంపిటీషన్ ఎట్లా ఉంటుందో తెలుసు. బట్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు వచ్చేసరికి క్యారెక్టర్ దెన్ పరంగా ఇప్పుడు ప్రెసెంట్ కాంపిటీషన్ అనేది ఎట్లా ఉంది? డెఫినెట్గా కాంపిటీషన్ ఉంది, ఈక్వల్లీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బికాజ్ మేము వచ్చినప్పుడు, ఇండస్ట్రీకి మేము వచ్చినప్పుడు దూరదర్శన్ ఒకటే ఉంది. మ్మ్. దూరదర్శన్ ఒకటే ఉంది అండ్ DD2 నేషనల్ ఛానల్ స్టార్ట్ అయింది. DD2 అనేది, DD1 మొత్తం బాంబే ఆర్టిస్ట్లే ఉన్నారు, ఢిల్లీ ఆర్టిస్ట్, బాంబే ఆర్టిస్ట్ ఉన్నారు. DD ఇక్కడ మన హైదరాబాద్ది ఉంది అండ్ సప్తగిరి ఛానల్ ఏదైతే ఉందో. ఆ తర్వాత మెల్లమెల్లగా ఛానల్స్ కూడా పెరిగాయి కదా. మ్మ్. సో ఆ విధంగా చూస్తే దెర్ ఆర్ Yeah, మెనీ plenty of ఛానల్స్, opportunities. ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, నో డౌట్. అప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్క్ చేసేవాళ్ళు, ఇప్పుడు బంచ్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్ నౌ. సో ఆపర్చునిటీస్ ఆర్ ఓపెన్ ఫర్ Okay. మెనీ ఆర్టిస్ట్ ఆఫ్ కోర్స్. ఓకే. సో మీకు ఆపర్చునిటీస్ ఎలా వస్తున్నాయి? ఉన్నాయి, బట్ మేబీ కొంచెం చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. ఫర్ వాట్? అంటే ఏదైతే క్యారెక్టర్ నేను చేయగలుగుతాను, సో Okay. ఆ నటదాహం అనేది ఉంటుంది కదా, ఆ. అది చాలా కష్టం. అది నటదాహం అనేది ఎప్పటికీ ఉంటుంది, విల్ బి దేర్ ఆల్వేస్. సో Okay. ఎన్ని క్యారెక్టర్స్ చేసినా అరే అది మీరు Hungry. ఆ హంగర్ అనేది ఉంటుంది. ఈ క్యారెక్టర్ చాలా బాగా చేశారు అనగానే హ్యాపీ ఫీల్ అయిపోతాం. చిన్న గ్యాప్ వచ్చిందో "బా, ఒక మంచి ఆపర్చునిటీ రావాలి అని కోరుకుంటూ ఉంటాం. సో స్టిల్ వెయిటింగ్ ఫర్ అ గుడ్ ఆపర్చునిటీ. ఓకే. మీరు కూడా అంటే చాలా తక్కువ అంటే చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మీరు జర్నలిస్ట్గా కూడా చేశారు కదండి, జర్నలిస్ట్గా చేశారు. చాలా విన్నాను నేను మీ గురించి. ఒక 20 years గ్యాప్ తర్వాత మళ్ళీ యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చి 6 yearsలోనే 40 మూవీస్లో చేశారండి. 50 50 మూవీస్ చేశారు కదా. సో మీకు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఆపర్చునిటీస్? అంటే ప్రెసెంట్ ఎన్ని మూవీస్లో చేస్తున్నారు? అంటే నేను కొంచెం చూసి అండి, ఏది పడితే అది చేయను నేను. నేను చేసిన క్యారెక్టర్స్ కూడా యా ప్రతిదీ కూడా దేర్ షుడ్ బి సమ్ సబ్స్టెన్స్ టు పర్ఫార్మ్, ఉండాలి అది. అది చూసుకుంటాను నేను. అందుకని నేను రేస్లో ఉండను. నాట్ క్వాంటిటీ, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో అందుకని చూజ్ చేసుకొని చేస్తుంటాను. ఎప్పుడు నాకు 3-4 ఫిల్మ్స్ నడుస్తుంటాయి. ఓకే. బయటికి వెళ్ళినప్పుడు ఆనంద్ చక్రపాణి గారు అని అంటే ఎక్కువగా మీ గురించి జనాలు ఏం అడుగుతూ ఉంటారు? మిమ్మల్ని అక్కడ వచ్చిన వాళ్ళు కానీ రిలేషన్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి ఐడెంటిటీతో మిమ్మల్ని గుర్తుపడుతూ ఉంటారు? నేను ఒక ఫాదర్ ఫిగర్ అయిపోయాను. మిమ్మల్ని ఇప్పుడు మిమ్మల్ని చూడగానే ఆనంద్ చక్రపాణి గారు మీరు ఎన్నో సినిమాల్లో చేశారు కదా, మన సాయి పల్లవి గారితో చేశారు అండ్ అతిథి అనుకోని అతిథిలో చేశారు, నెగిటివ్ షేడ్స్, సో అనగనగా అనగనగా ఒక అతిథి, సో ఇట్లా చాలా చేశారు కదా. కానీ ఆనంద్ చక్రపాణి గారు మీరు దీంట్లో చేశారు ఇలా అని సడన్ గా ఎక్కువగా ఏమవుతుందంటే ఇక్కడ 2 రకాలు దీంట్లో. ఒకటి పాపులర్ ఫిలిం. పాపులర్ ఫిల్మ్ అంటే పెద్ద హీరో, పెద్ద బ్యానరు, కొంచెం ఎక్కువ మాస్కి ఎక్కువ ఆడేది సినిమా. కొన్ని మన మనసుకు నచ్చే సినిమాలు, అవి ఎక్కువ మంది చూడరు కానీ చూసిన వాళ్ళు చాలా ఇష్టపడతారు. ఇప్పుడు లవ్ స్టోరీ, ఇట్స్ ఏ పాపులర్ ఫిల్మ్. వకీల్ సాబ్, ఇవన్నీ కూడా నాకు ఎక్కువ రికగ్నిషన్ వచ్చిన ఫిల్మ్స్ ఇవి. కానీ నేను నిజం చెప్పాలంటే నేను పర్ఫామ్ చేసిన వాటిల్లో నాకు నచ్చినవి మల్లేశం, అనగనగా ఓ అతిథి, రాజు యాదవ్, గాంధీ తాత చెట్టు, ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్. అంటే ఆల్మోస్ట్ నాదో సెంట్రల్ క్యారెక్టర్ లాగా ఉంటాయి దీంట్లో. సో ఇది మనకి ఎక్కువ ఇష్టం ఉంటుంది. పాపులర్ ఫిల్మ్ ఏంటంటే ఎక్కువ పాపులారిటీ వస్తుంది మనకు, ఆ తేడా ఉంటుంది అన్నమాట.
ఓకే. సో మీరు అంటున్నారు అది దాహం ఉంటుంది ఒక నటి నటన నటులకు అంతే. అని. సో ఎక్కువ ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలన్న దాహం ఉంది మీకు ఇప్పుడు? నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, అంటే విలన్ క్యారెక్టర్ అనేది ఒక ముద్ర వేసేస్తూ పోతారు. అంటే జనరల్గా ఇండస్ట్రీలో ఎక్కడైనా ఒక డాక్టర్ అనగానే ముద్ర వేసేస్తారు, నెక్స్ట్ కూడా అదే వస్తూ ఉంటాయి అన్నది. అలా విలన్గా ఒకటి స్టార్ట్ చేస్తే వరుసగా నాకు విలన్ క్యారెక్టర్సే వస్తున్నాయి. వెరెల్స్ వీ హ్యావ్ 9 ఎక్స్ప్రెషన్స్, నవరసాలు ఉన్నాయి. అవును. ఆ నవరసాలు నేను పలకగలుగుతాను అన్న విషయం మర్చిపోయి ఈ క్యారెక్టర్ అనగానే ప్రీతి నిగం ఓకే. అలా అంటారు. సో అది టైప్ కాస్ట్, అలా అలా అది ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఒకరు ఒక క్యారెక్టర్ చేశారంటే అలాంటి క్యారెక్టర్స్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ మెథడ్ ఫర్ అంతే అంతే కదా, అంతే రిస్క్ తీసుకునే పని లేదు. ఎందుకు తీసుకోవాలి అనేసి. సో అలా, బట్ స్టిల్ ఐ ఫీల్ అఫ్ కోర్స్ మన అన్ని విధాలుగా చూడ్డానికి సినిమాకి వెళ్తారు. బట్ చాలాసార్లు నేను అంటాను, సినిమా చూడ్డానికి చాలామంది ఎలా వెళ్తారు, అరే వాళ్ళ హ్యాపీగా ఖాళీగా ఉంది, ఫ్రీగా ఉన్నాం, ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలి, మనం కాస్త ఏం చేయాలి, హోటల్కి వెళ్ళడము లేకపోతే పార్క్ వెళ్ళడం, ఇవన్నీ మోస్ట్లీ సినిమాకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో సినిమాకి వెళ్ళిన తర్వాత కొన్ని సబ్జెక్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి, కొన్ని కామెడీ ఉంటే చూడండి అందరు నవ్వుతూ నవ్వుతూ హ్యాపీగా బయటికి వస్తారు. సో ఐ ఫీల్ దట్ నాకు కామెడీ చేయడం నాకు ఇష్టం. ఓకే. ఇప్పటి వరకు మీరు అవి తక్కువే కదా చేసింది? చేశాను, ఉర్దూ మూవీస్ చేశాను నేను. ఓకే. ఉర్దూ ఫిల్మ్స్, కామెడీ ఫిల్మ్స్ అన్ని నేను చేసినవి. ఓకే. సో ఫైనల్లీ ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీ చూడడానికి వచ్చిన వాళ్ళకి ఈ మూవీ అనేది ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, అలాగే ఒక సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి, సో మీరు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఈ సినిమా చేశారు. సో జనాలకి ఏం చెప్తారు సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి కానీ, వీళ్ళ గురించి కానీ, ట్రాన్స్జెండర్స్కి సంబంధించి కానీ? ఏం లేదు, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. సో బహుశా ముందు ఆలోచన వచ్చి ఉండదు. నేను చెప్తున్నాను కదా, నేను చిన్నప్పుడు చూశాను, ఆ తర్వాత నాలో వచ్చిన మార్పు ఏంటి, వాళ్ళ వైపు చూసే విధానం నాలో మారింది కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎస్ ఇది కాదు, ఇది మన సమాజంలో ఈ మార్పు మనకు అవసరం ఉంది, రావాలి. దే ఆల్సో నీడ్ దట్ స్పేస్. వాళ్ళు ఎందుకు సపరేట్గా వెళ్ళి ఒకే ఇంట్లో అందరు వాళ్ళే ఉండాలా? మన ఫ్యామిలీలో ఒక మనిషి ఉండవచ్చు కదా. కరెక్ట్. ఇప్పుడు మనం స్ట్రే డాగ్ని అడాప్ట్ చేసుకోండి అంటారు, ఓ పెద్ద పెద్ద బ్రీడ్ని ఎక్కడి నుంచో, ఈ ఫారెన్ నుంచి అక్కడ నుంచి తెచ్చుకున్నాం అని చెప్తారే, హస్కీ అని ఒక డాగ్, కాస్ట్లీ డాగ్ అది అని, ఇవన్నీ షో ఆఫ్ చేసుకోవడానికి చేస్తారు. ఒక డాగ్ని మనం బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి యాక్సెప్ట్ చేస్తారే, మనం ఒక ట్రాన్స్జెండర్ని యాక్సెప్ట్ చేసుకోలేమా మన ఫ్యామిలీలో? లెట్స్ ప్రాక్టీస్ చెయ్యండి. అది వాళ్ళ చాయిస్ కాదు కదా, వాళ్ళ మిస్టేక్ కాదు, వాళ్ళు ఏదో పాపం చేస్తున్నట్టు వాళ్ళని ఎందుకు చూడాలి మనం? పాపం వాళ్ళు నిజంగా చెప్పాలంటే అయ్యో పాపం అని చూడొచ్చు, కానీ వాళ్ళలో చాలా టాలెంట్స్ ఉన్నాయి. లెట్ దెమ్ కమ్ అవుట్. ఆ టాలెంట్స్ వాళ్ళని చూపించే అవకాశం ఇవ్వాలి కదా. కరెక్ట్. మనమే డిస్క్రిమినేట్ చేసేసి వాళ్ళని దూరం పెడుతూ ఉంటే, అబ్బా వీడంతేరా బాయ్, వీళ్ళది కాదు ట్రాన్స్జెండర్ అనేసి దూరం పెడుతుంటే, వాళ్ళు వెళ్ళి ఒక ప్రపంచం తయారు చేసుకున్నారు. అవును. వాళ్ళు వాళ్ళ ప్రపంచంలోనే బతుకుతున్నారు, అందరితో బతకనివ్వరు. ఈ మూవీ చూశాక డెఫినెట్గా చాలా మందిలో మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. రైట్. మీరండి? అంటే ఇప్పుడు సమాజం మారుతుంది, ఎన్నో చేంజెస్ వస్తున్నాయి, అండ్ వీఆర్ యాక్సెప్టింగ్ దోస్ చేంజెస్. జనరేషన్ మారిన ప్రతిసారి రకరకాల చేంజెస్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. ఏదైనా కూడా అంటే ఒక డిస్కషన్ జరగాలి, తెలియాలి, మనుషులకు అర్థం కావాలి. మనం ఏం చేస్తామంటే దూరం పెట్టేస్తాం, ఇది మనకు సంబంధించింది కాదన్నట్టు పక్కన పెడతాం. కాబట్టి దాని గురించి ఎప్పుడు మనకు అవగాహన రాదు. సో ఇటువంటి డిస్కషను, ఇటువంటి ఫిల్మ్ రావడం వల్ల ఎంతో కొంతమందికి అయితే అవగాహన అయితే వస్తుంది, వాళ్ళ పర్స్పెక్టివ్ మారిపోతుంది. సో అటువంటి రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాంటి రిజల్ట్ రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఒక మంచి కాజ్, మంచి ఉద్దేశంతో సునీల్ రెడ్డి గారు ఇలాంటి మూవీ, ఒక జెండర్కి సంబంధించి, ట్రాన్స్జెండర్కి సంబంధించి ఆయన ఎంతో సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఈ మూవీ తీసుకొస్తూ ఉన్నారు. June 19th ఈ సినిమా ప్రేక్షకులందరూ కూడా ఆదరించాలని కోరుకుంటూ విష్ యూ గుడ్ లక్ టు బోత్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.